హలో వ్యూవర్స్, రియల్ భూమ్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ రవి ప్రకాష్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ మహాతాయనపుర. అండి, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే, ఇట్స్ ఆల్ అబౌట్ ఐడెంటిఫైయింగ్ ద పొటెన్షియల్ ఆఫ్ ద ప్లేస్ బిఫోర్ ఇట్ పీక్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, అమరావతిలో ఒక ప్లేస్లో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి. ఆ ప్లేస్ యొక్క ఫ్యూచర్ పొటెన్షియల్ ఎలా ఉండబోతుంది, అక్కడ ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాబోతుంది, ఎలాంటి కన్స్ట్రక్షన్స్ రాబోతున్నాయి. సో ఆఫ్టర్ 5 years ఆ టౌన్షిప్ ఎలా ఉండబోతుంది, ఆ థీమ్ సిటీ ఎలా ఉండబోతుంది, ఆఫ్టర్ 10 years ఆ థీమ్ సిటీ ఎలా ఉండబోతుంది అనేది మీకు ఒక ఐడియా రావాలి. అప్పుడే మీరు ధైర్యంగా ఇన్వెస్ట్ చేయగలుగుతారు. ఈ విజువలైజేషన్తో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే డెఫినెట్గా మీ ఇన్వెస్ట్మెంట్ గ్రోత్ ఉంటుంది. సో దట్స్ ద వే టు ఇన్వెస్ట్ అండి. సో అమరావతి కోర్ సిటీలో సెకండ్ పార్ట్కి వచ్చాం మనం, అమరావతి రియల్ ఎస్టేట్లో. సో 4 cities గురించి మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ 5 cities గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ సిటీ అంటే రివర్కి అటాచ్డ్గా ఏవైతే 4 cities ఉన్నాయో ఆ 4 citiesకి అటాచ్డ్గా మళ్ళీ ఒక 5 థీమ్ సిటీస్ వస్తాయి. అవి ఏంటనేది ఒకసారి చూద్దాం. నాలెడ్జ్ సిటీ అండి. నాలెడ్జ్ సిటీస్కి అలాట్ చేసిన ల్యాండ్ వచ్చి 8,547 acres, బిగ్గెస్ట్ ల్యాండ్ పార్సిల్. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లాంటి ఇన్స్టిట్యూట్స్ అన్నీ ఈ ప్రాంతంలోనే వస్తాయి. ఆల్రెడీ కొన్ని యూనివర్సిటీస్, బిట్ కావచ్చు, ఎస్ఆర్ఎం కావచ్చు, అమృత కావచ్చు, ఆల్మోస్ట్ 15,000 స్టూడెంట్స్ రోజు అక్కడికి ట్రావెల్ చేస్తూ ఉన్నారు. సో ఈ నాలెడ్జ్ సిటీలో కొంత యాక్టివిటీ, లాట్ ఆఫ్ యాక్టివిటీ ఇప్పటికే నడుస్తూ ఉంది. ఇది చాలా ఎక్స్పాన్షన్ ప్రపోజల్ కూడా ఉంది, ఫ్యూచర్ ప్లాన్స్ కూడా చాలా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి ఎలక్ట్రానిక్ సిటీ అండి. 6,582 acres ఎలక్ట్రానిక్ సిటీకి అలాట్ చేయడం జరిగింది. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్కి లాట్ ఆఫ్ డిమాండ్ ఉంది ఈ ఎలక్ట్రానిక్ సిటీకి. ఎందుకంటే ఈ ఎలక్ట్రానిక్ సిటీకి నియరే ఐటీ పార్క్స్ కూడా వస్తున్నాయి. సో చాలామంది అడుగుతూ ఉన్నారు, ఎలక్ట్రానిక్ సిటీ నియర్ ఇన్వెస్ట్ చేయాలి, అక్కడ ల్యాండ్ ప్రైజెస్ ఎలా ఉంటాయని. నెక్స్ట్ వచ్చి హెల్త్ సిటీ అండి. 6,511 acresలో ఉంది. హెల్త్ హబ్ అనేది ఏ సిటీ గ్రోత్లో అయినా చాలా చాలా ఇంపార్టెంట్. హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అన్నీ అక్కడ వస్తాయి. స్టేట్ నుంచి కావచ్చు, బయట ప్రదేశాల నుంచి కావచ్చు, చాలామంది తమ హెల్త్ నీడ్స్ కోసం అక్కడికి ట్రావెల్ చేస్తారు. అది హెల్త్ టూరిజం లాంటిది. సో ఇది కూడా చాలా క్రూషియల్ హబ్. నెక్స్ట్ మీడియా సిటీ అండి. మీడియా సిటీకి ఆల్మోస్ట్ 5,106 acres అలాట్ చేసింది. మీడియా సిటీ గురించి ఎవ్వరికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు మీడియా ఇంపార్టెన్స్ ఏంటి, మీడియా సిటీ వస్తే అక్కడ ఎలాంటి కన్స్ట్రక్షన్స్ వస్తాయి, ఎలాంటి మీడియా ఇన్స్టిట్యూట్స్ వస్తాయి. మన ఏపీకి, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మీడియానే కాకుండా నేషనల్ మీడియా అండ్ ఇంటర్నేషనల్ మీడియా కూడా తమ హెడ్ ఆఫీసెస్ని మీడియా సిటీలో ఎస్టాబ్లిష్ చేసుకుంటాయి. సో లాట్ ఆఫ్ కమర్షియల్ వాల్యూ, రెంటల్ వాల్యూ, ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సో ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కి మీడియా సిటీ ది బెస్ట్ అని చెప్పొచ్చు అండి. నెక్స్ట్ లాస్ట్ సిటీ వచ్చి జస్టిస్ సిటీ అండి. జస్టిస్ సిటీ ఆల్రెడీ అక్కడ హైకోర్టు ఇవన్నీ కన్స్ట్రక్షన్ కూడా పూర్తయి ఉన్నాయి. సమ్ యాక్టివిటీ ఈజ్ గోయింగ్ ఆన్ దేర్. సో ఆ జస్టిస్ సిటీలో ఏ విలేజెస్ ఉన్నాయి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. నేలపాడు, తుళ్ళూరు, కొండరాజుపాలెం అండి. జస్టిస్ సిటీ ఆల్మోస్ట్ 3,438 acresలో ఉంటుంది. ఈ 3 villagesలో ఉంటుంది. సో ఇక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయో చూద్దాం. నేలపాడు వచ్చి మీకు 55,000 నుంచి 60K, తుళ్ళూరు 45,000 నుంచి 50K, అండ్ కొండరాజుపాలెం 55,000 నుంచి 65K. ఈ ప్రైజెస్ విషయంలో అంటే మీరు ఈ బేస్ ప్రైజ్ని దృష్టిలో పెట్టుకొని అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది ఇన్వెస్ట్మెంట్కి. బట్ కొంచెం వేరియేషన్ ఉండొచ్చు అండి, డిపెండ్స్ ఆన్ లొకేషన్. అది కమర్షియల్ ప్లాటా, రెసిడెన్షియల్ ప్లాటా, లేకపోతే ఏదన్నా అసైన్మెంట్ ల్యాండ్లో పూలింగ్ చేసిందా, హైకోర్టుకి నియర్ ఉన్నామా, ఇలా లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకుని 55,000ది 60 అవ్వచ్చు, 55,000ది అగైన్ 50 కూడా అవ్వచ్చు. అలాగే 60,000ది 65 అవ్వచ్చు, లేదంటే 55 అవ్వచ్చు. సో ఆ 5,000 గ్యాప్ అయితే పెట్టుకోండి. బేస్ ప్రైస్ మాత్రం ఇదే ఉంటుంది. ఈ 3 villagesలో కూడా బేస్ ప్రైస్ ఇది. సో జస్టిస్ సిటీలో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే
ల్యాండ్ ప్రైజెస్ విషయంలో ఈ బేస్ ప్రైస్ పెట్టుకుంటే మీకు క్రిస్టల్ క్లారిటీ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ జస్టిస్ సిటీ అండి. ఇప్పుడు హెల్త్ సిటీ అండ్ మీడియా సిటీ గురించి మాట్లాడుకుందామండి. హెల్త్ సిటీ గురించి నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది కృష్ణాయపాలెం అండ్ మంగళగిరి. మంగళగిరిలో మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ ఎయిమ్స్ ఈజ్ వర్కింగ్ దేర్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. అక్కడ తన ఆపరేషన్స్ నిర్వహిస్తూ ఉంది. సో ఈ హెల్త్ సిటీలో మీరు ఎక్కడ చూసినా కూడా అరౌండ్ 60 to 65K పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ ఉంటుంది. అగైన్ ద సేమ్ థింగ్ అండి, డిపెండ్స్ అనమాట. ఒక 5,000 వేరియేషన్ ఉండొచ్చు. అది కమర్షియల్ ప్లాటా, రెసిడెన్షియల్ ప్లాటా, లేకపోతే ఏదైనా కన్స్ట్రక్షన్కి నియర్ ఉందా, ఏదైనా N1 రోడ్డుకి, E2 రోడ్డుకి నియర్ ఉందా అనే దాని మీద ఒక 5,000 వేరియేషన్ అయితే వస్తుంది. మీరు ఈ బేస్ ప్రైజ్ని దృష్టిలో పెట్టుకుని ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీడియా సిటీ అండి. మీడియా సిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవాళ చెప్పాలంటే మీడియా గవర్నమెంట్ని కూడా కంట్రోల్ చేసే పరిస్థితుల్లో ఉంది. సో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మీడియా, అలాగే నేషనల్ మీడియా, అలాగే ఇంటర్నేషనల్ మీడియా కూడా ఇక్కడ తమ హెడ్ ఆఫీసెస్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. సో ఇది ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. వరల్డ్ క్లాస్ సిటీ లాగా ఉంటుంది. ఇక్కడ ప్రైజెస్ వచ్చి ప్రజెంట్ 45 to 50K అండి. సో అగైన్ ద సేమ్ థింగ్, ఒక 5,000 వేరియేషన్. మనమున్న లొకేషన్, గవర్నమెంట్ సిటీకి ఏమైనా నియర్ ఉన్నామా, కమర్షియలా, రెసిడెన్షియలా అనే దాని మీద మీకు ఒక 5,000 అయితే వేరియేషన్ వస్తుంది. బట్ మీడియా సిటీలో మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిన బేస్ ప్రైస్ అయితే 45,000 నుంచి 50,000 వరకు. సో మీడియా సిటీలో ఇన్వెస్ట్మెంట్ అనేది హైలీ ప్రిఫరబుల్ అండి. సో మీ రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకుని మీరు డెసిషన్ తీసుకోండి. సో నెక్స్ట్ మీకు రిమైనింగ్ 2 సిటీస్, నాలెడ్జ్ అండ్ ఎలక్ట్రానిక్ సిటీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాలెడ్జ్ అండ్ ఎలక్ట్రానిక్ సిటీ అండి. నాలెడ్జ్ సిటీకి 8,547 ఏకర్స్ అండ్ ఎలక్ట్రానిక్ సిటీకి 6,000+ ఏకర్స్. నాలెడ్జ్ సిటీ అండ్ ఎలక్ట్రానిక్ సిటీస్ చాలా క్రూషియల్ థీమ్ సిటీస్ కోర్ క్యాపిటల్లో. నాలెడ్జ్ సిటీ మీకు తెలిసిందే, ఎడు హబ్. ఆల్రెడీ అక్కడ కొన్ని యూనివర్సిటీస్ వర్క్ చేస్తూ ఉన్నాయి. ఎలక్ట్రానిక్ సిటీకి నియర్ ఐటీ పార్క్స్ వస్తాయి. సో లాట్ ఆఫ్ డిమాండ్. ఈ నాలెడ్జ్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ ఏ విలేజెస్లో ఉందో చూద్దామండి. బేతపూడి, నవలూరు, నెక్కల్లు, శాఖమూర్, ఐనోల్, ఈ విలేజెస్లో ఈ 2 థీమ్ సిటీస్ ఉన్నాయి. ప్రైజెస్ వచ్చి బేతపూడి తీసుకుంటే మీకు 45 to 50K, అలాగే నవలూరు తీసుకుంటే 35 to 40K, నెక్కల్లు తీసుకుంటే అగైన్ ద సేమ్ థింగ్ 35 to 40K. మీకు కోర్ సిటీలో లీస్ట్ ప్రైస్ ఉన్న ప్లేస్ ఏదైనా ఉందంటే నెక్కల్లేనండి, 35 నుంచి 40K. దానికి సమ్ రీజన్స్ ఉన్నాయి. కొన్ని హౌసెస్ కోసం అక్కడ ల్యాండ్స్ అలాట్ చేయటం, ఇలాంటి ఇష్యూస్ జరిగినాయి. బట్ ఆ ప్రాబ్లం సాల్వ్ అయింది. బట్ దానివల్ల కొంత అక్కడ ప్రైస్ తక్కువలో ఉంది. డెఫినెట్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, మీకు రీజనబుల్ ప్రైస్లో దొరుకుతుంది. అలాగే శాఖమూరు తీసుకుంటే 45 to 50K, ఐనవోల్ 60 to 65K. ద సేమ్ థింగ్ అండి, ఇంతకుముందు ఏదైతే చెప్పానో ఇవన్నీ కూడా బేస్ ప్రైజెస్ నేను చెప్పేది. ఈ ప్రైజెస్కి 5,000 వేరియేషన్ ఉంటుంది. చెప్పాను కదా, డిపెండ్స్ ఆన్ అది కమర్షియల్ ప్లాటా, రెసిడెన్షియల్ ప్లాటా, ఏదన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి నియర్ ఉన్నామా, ఏమన్నా బిగ్గర్ రోడ్స్కి నియర్ ఉన్నామా అనే దాని మీద బేస్ అయ్యి ఒక 5,000 వేరియేషన్ ఉంటుంది. బట్ మీరు ఈ బేస్ ప్రైజ్ని దృష్టిలో పెట్టుకుని ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. సో నాలెడ్జ్ సిటీ అండ్ ఎలక్ట్రానిక్ సిటీ, ఈ 2 థీమ్ సిటీస్లో కూడా మీరు కాన్ఫిడెంట్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి. నాలెడ్జ్ సిటీ అంటే ఎడ్యుకేషనల్ హబ్. మీరు ఎక్కడైనా చూడండి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్న ప్లేస్లో ల్యాండ్ ప్రైజెస్ హయ్యర్ సైడ్ ఉంటాయి. బికాజ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కోసం లాట్ ఆఫ్ పీపుల్ అక్కడికి మూవ్ అవుతారు. పాపులేషన్ పెరుగుతుంది, పాపులేషన్ డెన్సిటీ పెరుగుతుంది. పాపులేషన్ ఉన్నప్పుడు న్యాచురల్గా రియల్ ఎస్టేట్ నీడ్స్ పెరుగుతాయి. సో ఆల్మోస్ట్ ఇప్పుడు 15,000 to 20,000 స్టూడెంట్స్ ప్రతిరోజు ఈ యూనివర్సిటీస్ కోసం ట్రావెల్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తే ఆ స్టూడెంట్స్లో చాలామంది అక్కడే స్టే చేస్తారు, వాళ్ళ ఫ్యామిలీస్ అక్కడే స్టే చేస్తాయి. సో ఫ్యూచర్ ఈజ్ బ్రైట్ అండి నాలెడ్జ్ సిటీకి. ద సేమ్ విత్ ఎలక్ట్రానిక్ సిటీ. ఐటీ పార్క్స్ కూడా ఎలక్ట్రానిక్ సిటీ నియర్ వస్తాయి కాబట్టి
అగైన్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, ఎకనామిక్ యాక్టివిటీ జనరేట్ అవుతుంది, అగైన్ పాపులేషన్ డెన్సిటీ పెరుగుతుంది, రియల్ ఎస్టేట్ నీడ్స్, కమర్షియల్ నీడ్స్, ఎకనామిక్ యాక్టివిటీ అంతా పెరుగుతుంది. సో ఈ 2 హబ్స్లో మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకున్నా కూడా మీ ఇన్వెస్ట్మెంట్కి మంచి గ్రోత్ అయితే ఉంటుంది. సో ఎనీవే నేను మీకు 9 థీమ్ సిటీస్ గురించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానండి, క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో ఈ 9 థీమ్ సిటీస్లో మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, ఇంకా ఈ థీమ్ సిటీస్ గురించి ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా కూడా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చి 9133728888. రియల్ ఎస్టేట్లో నేను ప్రాపర్ కైండ్ ఆఫ్ అడ్వైజ్ ఇవ్వగలుగుతాను, ప్రాపర్ కైండ్ ఆఫ్ గైడెన్స్ ఇవ్వగలుగుతాను, అలాగే ప్రాపర్ కైండ్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ కూడా నేను ప్రొవైడ్ చేయగలుగుతాను. సో ఈ సర్వీసెస్ని అయితే ఉపయోగించుకోండి. ఎనీవే థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్.